టీవీఎస్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ జస్ట్ 110 వెహికల్ కి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ కొత్త వేరియంట్ ని మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ వెహికల్ లో గ్లాసీ వేరియంట్ అలాగే మ్యాటీ వేరియంట్ అని చెప్పేసి రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా SXE మోడల్ అనేది అవైలబిలిటీ తీసుకొచ్చారు. SXE అంటే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ వేరియంట్ లో మనకి గ్రాఫైట్ గ్రే అని చెప్పేసి కొత్త కలర్ మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఈ కలర్ అయితే మాత్రం చూడడానికి లైవ్ లో నాకైతే మాత్రం పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. సో ఈ కలర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా, కొంచెం యూనిక్ గా, కొంచెం ఐ క్యాచ్ గా కనిపించడం జరుగుతుంది. సో ఈ వెహికల్ యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో బేసిక్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి డూమ్ పైన చూడొచ్చు, ఇక్కడ మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి క్లియర్ గా ఒక స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. అలాగే కింద కూడా ఇక్కడ మనకి టీవీఎస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సైడ్ అయితే చూడొచ్చు మనకి ఇక్కడ నియాన్ కలర్ లో మనకి ఇక్కడ జస్ట్ 110 అని చెప్పేసి ఇంకొక స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా LED తీసుకొచ్చుంటే బాగుండదని చెప్పేసి నాకైతే అనిపించింది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని కూడా అప్డేట్ చేయొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి LED లైట్స్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సెక్షన్ లో టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ లోపలికి మనకి డస్ట్ పార్టికల్స్ వెళ్లకుండా ఇక్కడ సస్పెన్షన్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ పైన రిఫ్లెక్టర్స్ కూడా కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ సైడ్ 110mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనకి ఎటువంటి డిస్క్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే ఇవి మనకి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవడం జరుగుతుంది. అంటే బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ అయితే ఉంటుంది. సో మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనం బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫ్రంట్ సైడ్ 90/100 10-inch ట్యూబ్లెస్ స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఫ్లోర్ బోర్డ్ చూడొచ్చు, స్పేషియస్ గా మనకి ఫ్లోర్ బోర్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో కేవలం 150mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm అయితే ఉండాలి. బట్ వీళ్ళు దీంట్లో 150mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే ప్యాసింజర్ కి ఇక్కడ ఫుటర్ చూడొచ్చు, మనకి కంప్లీట్ గా రబ్బర్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో కిక్ రోడ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ప్యాసింజర్ కి మనకి ఇక్కడ స్టెప్ అప్ ఫుటర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క సైడ్ ప్యానల్స్ మీద చూడొచ్చు మనకి గ్రాఫిక్స్ అనేవి మనకి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ తో మనకి ఇక్కడ గ్రాఫిక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటీలో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో టెక్నికల్ గా 109.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూల్డ్ FI ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది OBD 2B ఇంజిన్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఇంజిన్ యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 7.71 bhp పవర్ ని, అలాగే 8.8 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అనేవి ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనం క్లియర్ గా చూడొచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి తెలియదని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా మనం మాట్లాడుకున్నట్టు 130mm డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే 90/90 10-inch ట్యూబ్లెస్ స్టీల్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అండ్ వీల్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ లైట్ మాత్రం కంప్లీట్ గా LED తో అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా హాలోజన్ బల్బ్ తోనే ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు, ఎగ్జాస్ట్ పైప్ పైన ఇక్కడ మనకి హీట్ షీల్డ్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ తో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు OBD 2B అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే కొత్త సెన్సార్ కూడా మనకి యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒకసారి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాము. ఇక నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు, కీ అనేది TVS లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే మనకి హ్యాండిల్ లాక్ కానీ ఇగ్నిషన్ లాక్ కానీ, సో ఇలా మనకి బేసిక్ లాక్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి ఒక గ్లో బాక్స్ కూడా అయితే ఉంది. సో మీ దగ్గర ఏమైనా యాక్సెసరీస్ ఉంటే కనుక మీరు ఈజీగా దాంట్లో పెట్టుకుని అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి ఒక క్యారీ హుక్ అయితే ఉంది. అండ్ సీట్ కింద కూడా మనకి ఇంకొక క్యారీ హుక్ అయితే ఇచ్చారనమాట. సో మీ దగ్గర ఏమైనా డైలీ లైఫ్ లో మీరు ఏమైనా క్యారీ చేయకుండా అవన్నీ కూడా మీరు ఇక్కడ సింపుల్ క్యారీ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ లో మిస్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎక్కడైనా స్లోప్ ఏరియాస్ లో మీరు వెహికల్ అనేది పార్క్ చేసినప్పుడు ఈ పార్కింగ్ బ్రేక్ అనేది బాగా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఇక హ్యాండిల్ బార్ కూడా మనకి మరి అంత వైడ్ లేకుండా మనకి కాంపాక్ట్ గా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే, లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ అయితే ఉంది, పాస్ వచ్చేది లేదనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్ లో మెయిన్ అప్డేట్
దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా ఇది మనకి అనలాగ్ మీటర్ అయితే ఉండేది, దాని ప్లేస్ లో ఈసారి కంప్లీట్ గా ఏదైతే మనం ఎంటార్క్ లో చూసామో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్, సేమ్ కన్సోల్ దీంట్లో కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, అలాగే హెల్మెట్ ఇండికేటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్ తో పాటు ఎక్కువ పవర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా కనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 72,600 రూపాయలు అయితే ఉంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ గా 98,000 రూపాయలతో అమలాపురం టీవీ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది మొత్తానికి అయితే టీవీఎస్ జస్ట్ 110 యొక్క కంప్లీట్ వాకల్ అండ్ రివ్యూ అయితే అనమాట. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.